జనగాం పట్టణ కేంద్రంలో విముక్త చిరుతల కచ్చి వీసీకే పార్టీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. 27,000 ప్రభుత్వ పాఠశాలలని 4,000 స్కూళ్ళకి కుదించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వీసీకే తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ స్కూళ్ళలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిని పరిష్కరించకుండా ప్రభుత్వ స్కూళ్ళని మూసివేయాలనే నిర్ణయము సరి అయినది కాదు. ప్రైవేటు స్కూళ్ళకి పర్మిషన్లు ఇచ్చి ప్రభుత్వ స్కూళ్ళలోకి ఎన్రోల్మెంట్ తగ్గించడానికి ఈ ప్రభుత్వాలే కారణమయ్యాయి. కాబట్టి నిజంగా ప్రభుత్వ స్కూళ్ళని కాపాడాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంటే ప్రతి మండల కేంద్రంలో ఇచ్చినటువంటి ప్రైవేటు స్కూళ్ళ అనుమతులు రద్దు చేయాలి. అదేవిధంగా ప్రైవేటు స్కూళ్ళని ప్రభుత్వమే టేక్ ఓవర్ చేయాలి. ప్రైవేటు స్కూళ్ళలో పనిచేస్తున్న టీచర్లకి జీతాలు ప్రభుత్వమే ఇవ్వాలి. ఆ ప్రైవేటు స్కూళ్ళలో చదివే విద్యార్థుల ఫీజులని రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది. సమాన విద్య భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. కాబట్టి అన్ని వర్గాలకి సమానమైన విద్య అందాలి అంటే తప్పకుండా ప్రైవేటు విద్యారంగాన్ని రద్దు చేసి కేవలం ప్రభుత్వ విద్యారంగాన్ని మాత్రమే అభివృద్ధి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పింది, తెలంగాణలో ఉన్న ప్రభుత్వ విద్యారంగానికి నిధులు బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పారు, పెద్ద ఎత్తున కేటాయిస్తామని చెప్పారు. కానీ ఆ మాట నిలబెట్టుకోవట్లేదు. ప్రైవేటు విద్యారంగానికి ఉపయోగపడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము అనేక చర్యలు తీసుకుంటా ఉన్నది. ముఖ్యంగా ఆకునూరు మురళి కమిషను చాలా స్పష్టంగా చెప్పింది, ఒక రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పింది. ఆయన సిఫారసుల్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని బాధపడుతూ విచారం వ్యక్తం చేస్తూ ఆకునూరి మురళి గారు తన పదవికి చైర్మన్ పదవికి రాజీనామా చేసి బయటికి రావడం అనేది జరిగింది. కాబట్టి ఆకునూరి మురళి గారి కమిషన్ ఏదైతే సిఫారసులు చెప్పిందో ఆ సిఫారసుల్ని రాష్ట్ర ప్రభుత్వము అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి 27,000 స్కూళ్ళని 4,000 స్కూళ్ళకి కుదించడం మూలంగా ఆదివాసులు, దళితులు, బీసీలు, మైనారిటీలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద ప్రజలే ఎక్కువగా నష్టపోతారు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వము దయచేసి ఈ డిమాండ్ని పరిశీలించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాను. ఆయన చేసిన ప్రతిపాదనని ఉపసంహరించుకోవాల్సిందిగా కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వీసీకే తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చాలా పెద్ద ఎత్తున గ్రామాన డ్రగ్ మాఫియా విస్తరించింది, గంజాయి కల్చర్ పెరిగిపోయింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము కఠినమైన చర్యలు తీసుకొని పల్లెలోకి విస్తరించినటువంటి ఈ గంజాయి మహమ్మారిని తరిమివేయడానికి చాలా స్ట్రిక్ట్ చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గంజాయికి వ్యతిరేకంగా, డ్రగ్స్కి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి కూడా వీసీకే పార్టీ సిద్ధంగా ఉన్నదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. పోలీస్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పోలీసులకి వీసీకే పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుంది, సహకారం అందిస్తుందని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వ బడులలో ఇంకా ఇప్పటికీ కూడా టెక్స్ట్ బుక్లు అందజేయలేదు, యూనిఫామ్స్ అందజేయలేదు. కాబట్టి పేద విద్యార్థులకి, ప్రభుత్వ స్కూళ్ళలో చదివే పిల్లలకి పాఠ్య పుస్తకాల పంపిణీ, అదేవిధంగా నోట్బుక్స్ పంపిణీ, స్కూల్ యూనిఫామ్స్ పంపిణీ వెంటనే చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే రెసిడెన్షియల్ స్కూళ్ళలో, ప్రభుత్వ స్కూళ్ళలో ఎక్కడెక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటిని వెంటనే భర్తీ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టుల్ని భర్తీ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభమైంది. యూనివర్సిటీలో ఎక్కడ కూడా ఫ్యాకల్టీ లేదు. పార్ట్ టైం ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులతోటి ఆ యూనివర్సిటీలు నడుస్తున్నాయి. కాబట్టి యూనివర్సిటీల్లో నియామకాలు చేపట్టాల్సిందిగా మేము చాలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్ళకి ఉపయోగపడే విధానాలు మానుకోవాలి, ప్రభుత్వ బడులని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాము.
బీసీకే పార్టీ ప్రభుత్వ బడుల కోసము పనిచేస్తుందని, పేద విద్యార్థుల కోసము, మధ్యతరగతి విద్యార్థుల కోసము పనిచేస్తుందని చెప్పి నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్. ముఖ్యంగా నీట్ విషయంలో ఇంకొక విజ్ఞప్తి, కేంద్ర ప్రభుత్వము ఆధ్వర్యంలో ఒక విధానాన్ని తీసుకొచ్చారు. ఒకే దేశం ఒకే పరీక్ష. ఒకే దేశం ఒకే పరీక్ష పేరు మీద రాష్ట్ర ప్రభుత్వాలు ఇంజనీరింగ్ కాలేజీల్లో, మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ చేయడానికి గతంలో ఎంసెట్ అనే ఒక విధానాన్ని అమలు చేసేది. రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పద్ధతి ప్రకారంగా ఎలాంటి లీకులు లేకుండా ఆ పరీక్షలు నిర్వహించి అడ్మిషన్ చేసేవాళ్ళు. కానీ ఒకే దేశం ఒకే పరీక్ష పేరు మీద నీటు పరీక్షలు నిర్వహించే ఒక విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తన చేతిలోకి తీసుకున్నది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేసింది. గత సంవత్సరం కూడా నీట్ పేపర్లు లీక్ అయ్యాయి. ఈ సంవత్సరం కూడా నీట్ పేపర్లు లీక్ అయ్యాయి. సుమారు 25 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడ్డది. అదేవిధంగా సిబిఎస్ఈ ఎగ్జామ్ పేపర్స్ కూడా లీక్ అయినట్టుగా వార్తలు వచ్చాయి. కాబట్టి ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నిర్వహిస్తున్న పరీక్షలన్నీ లోపభూయిష్టంగా ఉన్నాయి. వాళ్ళు సరిగ్గా నిర్వహించలేకపోతున్నారు. దీని వెనకాల పెద్ద మాఫియా ఉన్నది. ఈ మాఫియా పేపర్లు అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించడానికి ప్రయత్నం చేసింది. ఆ మాఫియాకి బీజేపీ ప్రభుత్వంలో ఉన్న విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పేపర్ లీక్కి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా విద్యార్థులు ఉద్యమిస్తున్నారు. ఆ ఉద్యమానికి బీసీకే పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నది. వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ గారిని నరేంద్ర మోడీ గారు బర్తరఫ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ గారిని కనుక నరేంద్ర మోడీ గారు కాపాడాలని చూస్తే ఈ దేశంలో ఉన్న ప్రజలు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తారు. వచ్చేసారి ఎలక్షన్స్ లో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఓడిస్తారు, గద్దె దించుతారని చెప్పి కూడా నేను హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాను. కాబట్టి వెంటనే నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నది బీసీకే పార్టీ. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. వర్ధిల్లాలి బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానము. వర్ధిల్లాలి బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానము. వర్ధిల్లాలి బీసీకే పోరాటాలు. వర్ధిల్లాలి బీసీకే పోరాటాలు. వర్ధిల్లాలి తలైవర్ తిరుమావలం గారి నాయకత్వం. వర్ధిల్లాలి తలైవర్ తిరుమావలం గారి నాయకత్వం.